ఆయన్ని ఆరాధించుకోవటానికి ఆయన మనకు అనుగ్రహించిన ఆదివారం ఉదయాన్నే ఆయన సన్నిధిలో మనం ఉండటం అనేది అది మన ధన్యత. మన యొక్క పరిస్థితులు ఒక్కొక్కరివి ఒక్కొక్క రీతిలో ఉండొచ్చు. కొందరు అనారోగ్య సమస్యలు ఉండొచ్చు, కొంతమంది కుటుంబంలో సమాధానం లేకుండా ఉండుండొచ్చు, మరికొంతమంది పరిస్థితులు వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉండి నెమ్మది లేని స్థితిలో ఉండుండొచ్చు. మన పరిస్థితులు ఏవైనప్పటికీ మరికొంతమంది పరిస్థితులు పిల్లలు మాట వినకుండా దారి తప్పి తల్లిదండ్రులకు ఒక వేదన కలిగిస్తూ నిర్లక్ష్యంగా బ్రతుకుతూ ఉన్న పరిస్థితులు ఉండొచ్చు. మన పరిస్థితులు ఏవైనా, మనకున్న స్థితి ఏదైనా, వీటన్నిటిలోనూ మనకు ఆయన చాలిన దేవుడు. ఎంత చాలిన దేవుడు అంటే ఆయన నిజముగా ఆరాధించే వారందరికీ ఆయన సమీపముగా ఉండేవాడు, ఉంటున్నవాడు, ఉండబోతున్నవాడు. ఒక వ్యక్తి మనస్ఫూర్తిగా ప్రభువుని కనుక వేడుకుంటే, మనస్ఫూర్తిగా, దాన్నే బైబిల్ యొక్క వాక్య భాగాల్లో పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో ఎవరైతే ప్రభువుని ఆరాధిస్తారో, ప్రార్థిస్తారో వారికి అత్యంత సమీపంగా ఉండే దేవుడు. ఇంచుమించు ఒక 3-4 రోజుల క్రితం నేను కొన్ని ప్రయాణాలు ఈ వారంలో ఎక్కువ అవటం వలన సిక్ అయ్యాను. అంటే బలహీనపరచబడ్డాను. ఆ బలహీనత ఏంటంటే జ్వరం ఒక ప్రక్కన దగ్గు. ఈ పరిస్థితులు ఎంతకంటే వేసుకున్న బట్టలు కూడా బాగా హీట్ అయిపోయేంత టెంపరేచర్. అలాంటి పరిస్థితుల్లో నాకు అనిపిస్తుంది ఏంటంటే, ప్రభా, మరలా నీ సన్నిధిలో ఆరాధనలకి వెళ్ళే సమయం ఆదివారాలు, ఉపవాస ప్రార్థన శనివారం, శుక్రవారం మరలా చింతల్లో ప్రేయర్, ఇట్లా ఆ సిక్ అయిన తర్వాత మరలా వెంటనే ప్రేయర్స్ కూడా ఉన్నాయి. నువ్వు స్వస్థపరచకపోతే ఎలా ప్రభువా? నిన్న శనివారం వాక్యం చెప్పేటప్పుడు కూడా మామూలుగా ఆయన పెట్టే సౌండ్ నాకు సరిపోక నా వాయిస్ సరిగ్గా శక్తివంతంగా రాకపోతే అటువైపు చూసి కొంచెం పెంచాను, అడిగాను. ఎలా ప్రభువా నువ్వు సహాయం చేయకపోతే? ఎందుకంటే చిన్న విషయాలకైనా ఆయన మీద ఆధారపడవచ్చు, మరణకరమైన పరిస్థితులకైనా ఆయన మీద ఆధారపడవచ్చు. అంతేగాని చిన్నటికి ఏమో ఆయన మీద ఆధారపడక్కర్లా, పెద్ద ఏమన్నా ప్రాబ్లం వస్తే చూసుకుంటాను అని మనం అనుకోనక్కర్లా. చాలాసార్లు చాలామంది ఏంటంటే, ఇక హోప్లెస్ సిచ్యువేషన్స్ ఏమైనా వస్తే అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. చిన్న వాటికి ఆయన ఏమన్నా నేను ఇబ్బంది పడతాను, చిన్నవి మీరు నాకు చెప్తే అంటాడా? ఆయన ఏమన్నాడంటే, మీరు నా స్నేహితులు అంటున్నాడు. హల్లెలూయా. మనకి ఆయన ఎవరు? స్నేహితుడు, ఫ్రెండ్. మరి చక్కగా చెప్పి ఆయన సన్నిధిలో నేను వచ్చేసరికి ఆరాధన చేస్తున్నారు. చాలామంది కలిసినప్పుడు నాకు ఒకటి చెప్తుంటారు. ఏం చెప్తుంటారంటే, అన్న వచ్చామంటే అసలు ఆరాధనలో ఎంత నెమ్మది కలుగుతుందో. అంటే దేవునిని ఆరాధించటానికి సరైన రీతిలో గనుక ఆ ఆరాధన జరుగుతూ ఉంటే, ఆరాధనలో నడిపించేవారు వారు దేవునికి ఇష్టలుగా, దేవునికి దగ్గరగా ఉండి ఆరాధన చేస్తే, ఆ ఆరాధనలోనే మన యొక్క జీవితంలో దేవుని యొక్క తాగుదలను అనుభవిస్తాం. మన భయాలన్నీ విడిచి వెళ్ళిపోతాయి, మన చింత దిగుళ్ళు అన్నీ తొలగిపోతాయి. పరిశుద్ధాత్ముడు మనలో నుండి ఇలా తీసివేస్తే మన జీవితంలో మనకి ఒక్క క్షణంలో, మనం పెద్ద భారం అనుకుంటాం, ఆయన ఒక్క క్షణంలో ఏం చేస్తాడు? దాన్ని తీసి పక్కన పడేస్తాడు. అలాంటివి నా వ్యక్తిగతంగా ఎన్నో చూశాను. ఇంకా ఒక పెద్ద కొండలా కనపడుతుంది ఒక సమస్య. ఈ కొండని అసలు ఎలా మనం ఢీకొనాలి, లేక దీన్ని ఎలా ఎదుర్కోవాలి? కొండ ముందు ఒక మనిషి ఎంతండి? ఒక్కసారి దానిలో ఉన్న కొంచెం పార్ట్ రాళ్ళు వచ్చి మన మీద పడితే ఇక మనం అయిపోతాం.
కానీ ఆయన గొప్ప పర్వతమా జెరుబ్బాబెలును అడ్డగించడానికి ఏమాత్రపు దాని చదును భూమి కమ్ము అని అనగానే ఆయన దాన్ని చదును భూమి చేశాడు. కాబట్టి మనం దేవుణ్ణి ఎంత మన జీవితానికి దగ్గరగా మనం ఉంచుకుంటామో, ఆయన ఒక స్నేహితుడిగా మన జీవితంలో మన విశ్వాసము ద్వారా కలిగి ఉంటామో, అంతగా ఆయన మేలును మనం అనుభవిస్తాం. ఇంకా శుక్రవారం కూడా ఇంకా ఫేవర్గానే ఉంది. నిన్న మార్నింగ్ కూడా కొంచెం అనీజీగానే ఉంది. రాత్రి ఇక్కడికి వచ్చాను, ఉపవాస ప్రార్థన అయిపోయింది. ఏమైందండి తెలీదు. ఆ తర్వాత ఆ జ్వరం నన్ను విడిచి వెళ్ళిపోయింది. అది జ్వరమైనా లేక మరొకటైనా, చెప్పాను కదా, పర్వతంలో కొండలాగా ముందు కనపడుతూ ఉంటుంది. కానీ దాన్ని ఆయన ఒక్క క్షణంలో మన యొక్క జీవితంలో మన మొరలు ఆలకించి సహాయం చేయగలడు. మీరు ఒకసారి సమూయేలు 2వ గ్రంథం దగ్గరకు వస్తే, కీర్తనకారుడు రాజు అంత మాత్రమే కాకుండా దేవుని హృదయానుసారుడు అయిన దావీదు ఏం చెప్పాడు, ఆయన చెప్పిన మాటను ఒకసారి మనం చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవుని ప్రార్థన చేసి తిని, నా దేవుని ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను, నా ప్రార్థన అంగీకరించెను, నా మొర్ర ఆయన చెవులలో చొచ్చెను, నా మొర ఆయన చెవులలో చొచ్చెను. నేను శ్రమలో ఉన్నప్పుడు నాకున్న ఒకే ఒక్క దారి, చాలా దారులు ఉన్నాయి, కానీ నేను ఎంచుకున్నది, నేను ఇష్టపడేది, నేను కోరుకున్నది నా దేవునికి మొరపెట్టడం. ఇది మనందరి స్టేట్మెంట్ అయి ఉండాలి. రాజుగా ఉండి నా శ్రమలో నేను ఏం చేశానని చెప్తున్నాడు, నా దేవునికి మొరపెట్టాను అని చెప్తున్నాడు. రాజుగా ఉండి తనకున్న ఆప్షన్స్ చాలా ఉంటాయి. ఏముంటాయి? తన దగ్గర ఉన్న సైన్యాధికారులు ఎంత నమ్మకస్తులు అంటే, దావీదు ఏం చెప్తే అది చేసేస్తారు, అవసరమైతే ప్రాణం పెట్టేస్తారు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు నేను వస్తానంటే, లేదు లేదు నీకేమైనా జరిగిందంటే కనుక అది మేము చూడలేము, నువ్వు ఉండు, మేము చూసుకుంటాం అని ముందుకి వెళ్ళిపోయినంత బలవంతులు, శక్తిమంతులు, నమ్మకస్తులు. వాళ్ళ యొక్క పరిస్థితులన్నీ ఒక ప్రత్యేకమైనవి. అలాంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా తన శ్రమలో దేవునికి మొరపెట్టాడంట. మొరపెడితే ఆయన ఏం చేశాడంట, ఆయన తన మొరని ఆలకించి నా మొర దేవుని యొక్క చెవులకు చొచ్చెను. అంటే ఏంటంటే ఆయన చెవుల్లోకి వెళ్ళింది, ఆయన విన్నాడు. నీ మొర నా మొర కూడా ఆయన వినేవాడు. ఏ విషయంలోనూ అధైర్యపడకండి, అవిశ్వాసంతో ఉండకండి. దేవుడు నీ మొరను వినేవాడని నమ్ము. ఎన్నోసార్లు ఆరాధనలో నెమ్మది పొందిన వారు తర్వాత ఇంకా రెండో చెప్తారు, వాక్యం ఎవరో వెళ్ళి మా విషయాలన్నీ మీకు చెప్పినట్లుగా దేవుడు నాతో మాట్లాడాడు అని అన్నవాళ్ళు ఒకరు, ఇద్దరు, 10 కాదు, 100 మందిని నేను ఈ దినాల్లో, గత సంవత్సరాల్లో 1000 మందిని చూశాను. కారణం ఏంటి? పరిశుద్ధాత్ముడు మన సమస్త పరిస్థితుల్ని ఎరిగినవాడు. ఎవరు గత వారంలో కూడా ఒకరు కలిసినప్పుడు చెప్పారు, ఏమనంటే, అసలు సందర్భం కాదు అది, ఆ రోజు ఏదో చెప్తూ మీ బంగారం పోయిందనుకోండి, వాళ్ళు తీశారని వీళ్ళు తీశారని అనుకుంటారు అని అన్నారు. కరెక్ట్గా మా ఇంట్లో ఆ వారంలో అదే జరిగింది. మేము ఆ విషయంలోనే ఎంతో కలవరంతో ఉన్నాం. ఏంటి అసలు సందర్భం కాని టైంలో ఒక పాయింట్ ఏదో దేవుడు నన్ను ఆదరించటానికి, నాకు మేలు చేయడానికి చెప్పించినట్టు చెప్పాడు అని ఆశ్చర్యపోయాను అని చెప్పాడు ఒక సహోదరుడు. ఎందుకంటే విశ్వసించిన వారందరికీ ఒక మనుషుడు తన ప్రక్కన ఉన్న దానికంటే ఎక్కువగా దేవుడు మనతో ఉండేవాడు అని మనం గ్రహించటమే కాదు, మనం ఆయన ద్వారా అనేక మేలు అనుభవిస్తాం. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకుని,
కంగారు పడిపోయి లేక కృంగిపోయి ఏడుస్తూ నిరాశ చెందుతూ చిచి ఈ బ్రతుకెందుకు అని డిప్రెషన్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆయన అంత సమీపంగా ఉండేవాడు. డిప్రెషను ఎందుకు బ్రతుకు అని చెప్తుంటే ఒక మాట గుర్తొస్తుంది నాకు. చాలాసార్లు ఏమనిపిస్తుంది తెలుసా, ప్రభు నువ్వు అప్పగించిన పని ఉందనే కానీ అసలు ఇంకెంతకాలం బ్రతకాలి ప్రభు, నీ రాకడను వస్తే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే ఈ లోకంలో దేవుని కొరకు బ్రతకటం అయితే ఆ జీవితంలో చాలా సందర్భాలలో సమాజంలో అనేకమైన పరిస్థితులు చూచినప్పుడు ఒక యథార్థంగా దేవుని పని చేద్దామన్నా యథార్థంగా చేయకుండా ఉండటానికి అనేక విధాలైన ఆటంకాలు. ఒక క్రమముతో దేవుని యొక్క పనిలో వెళ్ళే సందర్భాలలో కొన్ని పరిస్థితులు నువ్వు క్రమం తప్పితే కానీ ముందుకెళ్ళలేవు అనే విధంగా ఉండే సమాజంలోని పరిస్థితులు. దేవుని ప్రజలతో సమాజం కూడా మనకు సంబంధమే కదా. ఇప్పుడు ఒక చర్చ్ అంటే ఒక ట్రస్ట్, ఆ ట్రస్ట్కి సంబంధించిన విషయాలు ఉంటాయి, లైక్ దానికి ఒక రెగ్యులేషన్ ఉంటుంది, కొన్ని పనులు ఉంటాయి. వీటన్నిటి మధ్యలో క్రమంగా బ్రతుకుతుంటే క్రమంగా బ్రతకటానికి వీల్లేని పరిస్థితులు. క్రమం అన్నా తప్పు, లేకపోతే పని అన్నా ఆపే. అలాంటి పరిస్థితులు చూసినప్పుడు అనిపిస్తుంది ప్రభా ఇంకెంతకాలం బ్రతకాలి ఇలా, నువ్వు త్వరగా వస్తే చక్కగా నీతో పాటు నీ దగ్గరికన్నా రావచ్చు, ఆయన ముగిస్తే వెళ్ళిపోవచ్చు. దేవుని యొక్క పని, అప్పగించబడిన పనిని, ఆ అప్పగించబడిన పని ఏంటంటే దేవుడు ఆయన రాజ్యం కొరకు ఎందరిని సిద్ధపరిచాడో, ఆ సిద్ధపరిచిన వారిని అందరిని నడిపించాడు, వారందరినీ దేవుని వాక్యాన్ని బోధించి విలువలతో ఈ భూమి మీద వాళ్ళు బ్రతికి దేవుని ఎదుట నిలబెట్టాలని. అలాగే ఆ కుటుంబాల్లో ఇంకా ఎరగకుండా దారి తప్పి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్న యవనస్తుల జీవితాల్లో వాళ్ళు వారి యొక్క దారి తప్పిన స్థితిలో నుంచి సరైన దారిలోకి నడిపించాలని, నశించిపోతున్న వారిని దేవుడు మన ద్వారా ఎవరికి రక్షణ కలుగు చేయాలనుకున్నాడో ఆ రక్షణ కలుగు చేయటానికి ఆయన నిర్ణయించిన వారిని ఆ రక్షణలోకి నడిపించాలని, ఆయన అప్పగించిన పని తప్ప ఇంకేంటి అని ఆలోచిస్తే మన జీవితంలో మనందరికీ కూడా ఆయన అప్పగించిన పనులు ఉంటాయి. ఒక కుటుంబ యజమానిగా నీకు అప్పగించిన పని ఉంటుంది, ఒక ఇంటిలో ఒక స్త్రీగా, ఒక తల్లిగా నీకు పని ఉంటుంది, ఒక స్త్రీగా నీకు ఒక పని ఉంటుంది. అందుకే బైబిల్ చెప్తుంది జ్ఞానం గల స్త్రీ తన ఇల్లు కట్టుకున్న. మూర్ఖురాలు అంటే ఏం చేస్తుందంటే ఇల్లు పెరికి వేస్తుంది. అంటే ఏంటంటే ఇల్లంతా పాడు చేస్తుంది, అంటే కట్టడాన్ని పాడు చేస్తుందని కదా, కుటుంబాన్ని. ఇలాగ దేవుడు మనందరికీ పనులు అప్పగించాడు. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీలో నిలిచి ఉంది. యవన కాలంలో నీ బలాన్ని దేవుని కొరకు ఉపయోగించు. దేవుడు నీకు ఇచ్చిన శక్తిని, ఆయన నీకు ఇచ్చిన బలమును, దేవుడు నీకు ఇచ్చిన సమస్తమును దేవుని పని కొరకు వినియోగించు. మొన్న ఒక కుటుంబంలో వాళ్ళకి ఒక కుమారుడు, ఒక కుమార్తె. కుమారుడికి మాటలు రాని ప్రతి ఒక్కరికి వాళ్ళకి వినపడిన కూడా వినపడదు. అంటే వినపడకపోవటం వల్లే మాటలు రావు. కానీ మందిరంలోకి వస్తుంటాడు. నిన్న శనివారం కాకుండా అంతకుముందు శనివారం రాలేదంటే ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫాదర్ని అడిగాడంటే ఏం చెప్పారు వాళ్ళ వాక్యం అని. ఆ రోజు నేను ఇత్తయ్య అనే వ్యక్తి గురించి చెప్పాను. ఇత్తయ్య అనే వ్యక్తి తను స్వార్థంతో కాకుండా త్యాగంతో ఉన్నాడు. యవనస్తులుగా మీరు కూడా త్యాగంతో బ్రతకండి అని ఇలా కొన్ని విషయాలు చెప్పాను. చెప్పిన తర్వాత ఆ మాటలని పిల్లవాడు వాళ్ళ ఫాదర్ని అడిగాడు కదా, ఇలా సాక్రిఫైస్తో బ్రతకాలి అని చెప్పేసి ఆయనకి అర్థమయ్యే విధంగా చెప్పారు. చెబితేనండి ఏం జరిగింది ఏంటి తెలియదు. మన ట్రస్ట్ అకౌంట్కి కొంత అమౌంట్ వచ్చింది. ఆ అబ్బాయి మెసేజ్ పెట్టాడు నాకు, ఆ అమౌంట్ పంపించి దాని స్క్రీన్ షాట్ పెట్టి దీన్ని ఎవరైనా అవసరంలో ఉన్న వాళ్ళకి, దిక్కులేని వాళ్ళకి ఉపయోగించండి అని చెప్పేసి. అంటే ఆ పిల్లవాడు తర్వాత వాళ్ళ ఫాదర్ నాకు కలిసినప్పుడు చెప్పాడు, నాకు రిప్లై ఇవ్వటానికి కుదరలే. ఎందుకు కుదరలేదని నా నెక్స్ట్ డే వేరే ఒకరు చనిపోవటం వల్ల హడావుడిగా నేను ఆరాధన అయిపోగానే వెళ్ళిపోవటం, దానివల్ల రిప్లై ఇవ్వడానికి కుదరలేదు. వాళ్ళ ఫాదర్ని అడిగాడండి, నేను అంకుల్కి మెసేజ్ పెట్టాను, నాకు ఇంకా రిప్లై ఇవ్వలేదు అని చెప్పేసి.
అప్పుడు నేను అడిగాను, ఏంటి అని అడిగితే వాక్యం ఏం చెప్పారంటే ఇది చెప్పాను. చెప్తే వాడు అంతటి వాడు ఇలా చేశాడు. చూడండి, అతను మనం చెప్పేది వినలేడు, మనతో మాట్లాడలేడు, కమ్యూనికేట్ చేయలేడు. తనకి హృదయంలో వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి కలిగిన స్పందన అతనిలో ఒక త్యాగంలోకి తీసుకెళ్ళింది. యవనస్తులైన మీకు దేవుని యొక్క పనిలో కేవలం ధనమనే కాదు, ఏ విషయమైనా సరే, కొంతమంది ఏ విషయమైనా రెడీ, కానీ మా డబ్బుని మాత్రం మేము అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి ఉపయోగించం, పూర్తిగా మాది మాది అనే ఒక స్వార్థంతో బ్రతుకుతూ ఉంటారు. మనలో ఎవరికి ఏది సొంతం కాదు. నీకు ఇల్లు ఉంటే నీ సొంతం కాదు, లేకపోతే నీ దగ్గర వెండి బంగారం ఉంటే అవి నీ సొంతం కాదు. ఆకాశం, భూమి సమస్తము ఆయనవి, భూమి దాని సంపూర్ణత ఆయనవే. కానీ ఇది వినటానికి దేవుని మీద ఆధారపడిన వాళ్ళకి తప్ప అంత ఇష్టంగా ఉండదు. నీ అయితే మరి నీతో వచ్చేయాలిగా, వెళ్ళట్లేదేంటి? ఎవరివైనా ఎవరితో వెళ్ళిపోతున్నాయా? చెప్పాలి. ఏమవుతున్నాయి? ఉండిపోతున్నాయి. ఉండిపోయినప్పుడు ఇక నీ తర్వాత నీ కుటుంబంలో ఇంకొకరికి దేవుడు నిర్ణయిస్తున్నాడు. అంతేగాని ఎవ్వరూ ఏమీ తీసుకుని పోలేము. ఇది ఎప్పుడు తెలుసు, కానీ ఉన్నంత కాలం జీవితంలో మనం ఇది ఎరిగి బ్రతికితే అనేక గొడవలు, అల్లర్లు, పోట్లాట్లు, నానా న్యూసెన్స్లు ఉండవు. దావీదు మహారాజు అయ్యుండి అన్నీ కలిగి ఉన్నవాడైనప్పటికీ కూడా తన యొక్క జీవితంలో తనకు శ్రమ కలిగినప్పుడు దేవునికి మొరపెట్టడం అనేది తన ముందున్న కర్తవ్యం అని చెప్పాడు. ఇప్పుడు ఆ 22వ అధ్యాయం 20వ వచనం దగ్గరికి రండి. నేను ఆయనకు ఇష్టడును గనుక, నేను ఆయనకు ఇష్టడును గనుక ఆయన నన్ను తప్పించెను. ఏమంటున్నాడో తెలుసా? నేను మొరపెట్టాను, ఆ మొరను ఆయన ఆలకించాడు, ఆయన చెవులు వాటిని విన్నాయి. అప్పుడు ఆయన నాకేం చేశాడంటే నన్ను ఆయన తప్పించాడు శ్రమలో నుండి. హల్లెలూయా! శ్రమలో నుండి తప్పించాడు. ఇంకోటి కూడా చెప్పాలి. ఏంటంటే, చెప్పాను మాట్లాడని అబ్బాయి సాత్విక్ తన పేరు. ఒకసారి క్రిస్మస్ అప్పుడు కేక్ కూడా కట్ చేయించాం. ఆ అబ్బాయిది ఎలా జరిగిందో సేమ్ నైట్ శేఖర్ బ్రదర్ వాళ్ళ అబ్బాయి వాక్యం అయిపోయింది. తెలుగు పెద్దగా అంతగా అర్థం కాదు, సగం సగం అర్థం అవుతుంది. ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళితే అతని దగ్గర ఒక 100 సింగపూర్ డాలర్సు, ఒక 5,000 ఎవరో చుట్టాలు ఇచ్చారంట, అవి వాళ్ళ అమ్మ దగ్గర ఉన్నాయంటే. ఈ 2 పట్టుకొచ్చి ఆ నైటు సాటర్డే పోయిన శనివారం, పెద్దనాన్న ఇదిగో ఈ 2 ఎవరికన్నా హెల్ప్ చేయి, ఈరోజు చెప్పావుగా సాక్రిఫై చేయాలని. అంటే నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే 13-14 ఏళ్ల వయసులో ఆ $100 నీకు ఎక్కడవి అన్నాను, సింగపూర్ డాలర్స్. వాళ్ళ ఫాదర్ ఫ్రెండు వాళ్ళ ఇంటికి వెళ్తే గిఫ్ట్గా పిల్లలు 3కి ఇచ్చాడంట. 3 పిల్లలు కదా, వాడు ఈడ్చున్నాడు. నేను వాళ్ళ ఫాదర్కి చెప్పాను, శేఖర్ బ్రదర్కి. మధ్యలో ఫోన్ చేశాడు నాకు, ఇలా ఇచ్చాడంటే ఆయన అన్నాడు, ఎవ్వరికి చెప్పొద్దని చెప్పాడికి, నాకు కానీ వాళ్ళ మమ్మీకి కూడా చెప్పొద్దని చెప్పి, ముందు అది నేర్చుకోమని చెప్పేవాడికి, ఇంకా మళ్ళీ ఎవరికైనా చెప్తాడేమో అని. జీవితంలో పిల్లల్ని బాల్యం నుండి యవన ప్రాయంలో, ఆల్రెడీ యవన కాలంలోకి వచ్చినాక ఇంక తల్లిదండ్రులు నేర్పించాల్సింది కదా. యవనస్తులైన వాళ్ళు, మీరు మీ ప్రక్కన ఎవరైనా కనుక ఆకలితో ఉంటే మీ తినే ఆహారంలో కొంచెం సాక్రిఫై చేస్తే, ఎవరైనా ఇబ్బందులు ఉంటే మీకున్న ఆ కొంచెంలో నుంచి ఇబ్బందులు వాళ్ళకు కొంచెం హెల్ప్ చేస్తే, మీరు ఎవరికి చేసినట్టు అవుతుందంటే దేవునికి చేసినట్టు అవుతుంది. అది నేర్చుకోండి బాల్యం నుండి. అంతేగాని సెల్ఫిష్నెస్ కాదు, స్వార్థం కాదు. ఈ దినాలలో మన లాంటి పరిచర్యల్లో ముఖ్యంగా మన దగ్గర ఎప్పుడు మామూలుగా మీరు ఇలా ఉండాలి, మీ హృదయంలో అసూయ రాకూడదు, ద్వేషంతో ఉండకండి, అపవిత్రంగా బ్రతకండి, ఇలాంటి విషయాలు తప్ప ఆర్థికపరమైన విషయాలు మాట్లాడకపోవటం వల్ల కొంతమంది పరిస్థితులు ఎలా అయ్యాయంటే పూర్తిగా స్వార్థపరుల్లాగా, ఇంకా ఏ ఒక్క వ్యక్తికి సహాయం చేద్దామనే ఆలోచన కూడా లేకుండా బ్రతికే వాళ్ళు పెరుగుతున్నారేమో అని అనిపిస్తుంది నాకు.
దేవుని ప్రేమను కనపరిచే వాళ్ళు ఉన్నారు, త్యాగం చేసేవాళ్ళు ఉన్నారు, లేక ఎవరైనా కష్టంలో ఉంటే వాళ్ళ మనస్సు దేవుని మనస్సులాగా బ్రతికే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా అనేకులు మొదటి నుంచి పరిచర్య యొక్క పునాదులు అవే కనుక ఉన్నారు. కానీ ఇప్పుడు వస్తున్న జనరేషన్లో కొంతమంది పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు కదా, తల్లిదండ్రుల ఇవి నేర్పించకపోవటం, చర్చిలోన ఈ విషయాలు పెద్దగా ఎత్తకపోవటం వలన స్వార్థపరులుగా మారి తర్వాత స్వార్థపరులు దేవునికి ఇష్టలు కాదు. ఎవరు దేవునికి ఇష్టలు? దావీదేమంటున్నాడు, నేను ఇష్టడును కనుక ఆయన నన్ను తప్పించాను. నువ్వు ఆకలితో ఉన్న వ్యక్తికి నీ ఆహారంలోని సగం సాక్రిఫై చేసి పెట్టావు. నీకు 100 సార్లు ఆకలైన సందర్భాలలో నువ్వు ఒక్కసారి హెల్ప్ చేసావు, ఆయన 30 60 100 నీకు సహాయం చేసేవాడు. కనుక ఆయనకి ఇష్టడుగా బ్రతకడానికి నేను ఏం చేయాలి? దేవునికి ఇష్టలుగా బ్రతికిన వారు ఏం చేశారు? నీతిగా బ్రతికి దేవునికి ఇష్టలయ్యారు, ఇతరులకు మేలు చేసి దేవునికి ఇష్టలయ్యారు, క్షమించి దేవునికి ఇష్టలయ్యారు. జాగ్రత్తగా మీ యొక్క ఆలోచనల్ని దేవునికి ఇష్టడుగా బ్రతకడానికి నేను ఏం చేయాలి ఆలోచించండి. దావీదు ఎందుకు దేవునికి ఇష్టడయ్యాడు? తన కొడుకు తన మీద తిరుగుబాటు చేస్తే, ఇప్పుడు గనక నేను ఈ రాజ్యాన్ని వదిలి పారిపోకపోతే వాడు ఎంత మూర్ఖుడంటే యుద్ధానికి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేస్తాడు, వాళ్ళ ప్రాణం నా ప్రాణంతో సమానం, కాబట్టి నేను పారిపోతాను, నాకేమి ఈ సింహాసనం అక్కర్లేదని పారిపోయాడు. అది మనసు అంటే ఎవడబోతే నాకెందుకు, నా అధికారం నాకు కావాలి, ఏదైతే ఏమైంది నా అధికారం నాకు కావాలి అనుకున్నవాడు కాదు. ఆ మూర్ఖుడు అనవసరంగా అమాయకులను చంపుతాడు. ఆ అనవసరంగా అవకాశం ఇచ్చే బదులు నేనే పారిపోయానంటే కనుక ఆడికి కావాల్సింది ఏంటి? రాజ్యం, సింహాసనం, అది వదిలి వెళ్ళిపోదాం అని చెప్పి వెళ్ళిపోయాడు. అది దేవుడికి ఇష్టలుగా ఉండే లక్షణం. అందుకే శ్రమలో దావీదుని దేవుడు ఏం చేశాడు? కాపాడాడు. ఒకసారి కీర్తనల గ్రంథం మీరు తెరిస్తే కీర్తనల గ్రంథంలో 18వ అధ్యాయం 19వ వచనాన్ని కూడా ఒకసారి మనం చదువుకుందాం. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకుని వచ్చెను. నేను ఆయనకు ఇష్టడును గనుక ఆయన నన్ను తప్పించెను. ఇంకొకసారి చదువుతున్నప్పుడు అందరూ కూడా ఆ మాటను వెనక్కి చెప్పండి. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టడును గనుక ఆయన నన్ను తప్పించెను. చూడండి, నేను ఆయనకి ఇష్టడును కనుక ఆయన నన్ను తప్పించెను. దేనిలో నుండి తప్పిస్తాడు? కరువులో నుండి తప్పిస్తాడు, శ్రమలో నుండి తప్పిస్తాడు, అనారోగ్యంలో నుండి తప్పిస్తాడు, కుటుంబ సమస్యలో నుండి తప్పిస్తాడు, ఆత్మీయ జీవితంలో పతనమైపోయే పరిస్థితుల నుంచి తప్పిస్తాడు. ఒకటి కాదు, ఏ విషయంలో అయినా నువ్వు తప్పించబడతావు. ప్రమాదం, అందరి యొక్క జీవితాలకి ప్రమాదం పొంచి ఉన్న సందర్భాల్లో, ఆ ప్రమాదం పొంచిన సందర్భం నువ్వు అక్కడ ఉన్నావు అనుకో, నిన్ను తప్పించడం కోసమైనా వాళ్ళు కూడా క్షేమంగా ఉంటారు. ఒకానొక సందర్భంలో పౌలు ప్రయాణం చేస్తున్న వాడను సముద్రంలో తుఫాను వలన మొత్తం మునిగిపోయి అందరూ చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. కానీ దేవుడు, నిన్ను బట్టి నేను వీళ్ళందరినీ కాపాడుతాను, తప్పిస్తాను మరణం నుండి. ఎందుకంటే పౌలు దేవునికి ఇష్టడు కాబట్టి. ఈ ఉదయకాలపు ఆరాధనలో మన జీవితంలో మనం అనుకుంటాం, దేవునికి ఇష్టం లేని వాటిని చేయించడానికి అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే ప్రతిరోజు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు ఆయనకి ఇష్టం లేని పనులు చేయటానికి. స్వార్థంతోనో, లేకపోతే ధనాపేక్షతోనో, లేకపోతే గర్వంతోనో, లేకపోతే హెచ్చింపుతోనో ఏవేవో మన జీవితాన్ని ప్రేరేపిస్తుంటాడు. అప్పుడు మనం గుర్తెచ్చుకోవాల్సింది ఏంటో తెలుసా? ఎందుకురా బాబు ఈ తొందర, నాకు నా గర్వం వలన, నా నోటితో పలికే చెడ్డ మాటల వలన నేనేమవుతాను? దేవునికి దూరం అవుతాను, ఆయనకి ఇష్టడుగా నేను ఉండలేను.
అలాగే నా యొక్క హెచ్చింపుతో నేను ప్రవర్తించే ప్రవర్తన వలన హెచ్చింపు దేవునికి ఇష్టము కానిది. మనము మన శరీరము రెండు వేరువేరుగా మనం చూసుకున్నప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? కొంచెం ఆగుతావా అని చెప్తాం మన శరీరాన్ని. కీర్తనకారుడు అన్నాడో లేదు, నా ప్రాణమా నీవేళ తొందరపడుతున్నావు, ఎందుకు తొందరపడినావు, ఆగుతావు నువ్వు, ఎందుకు తొందరపడుతున్నావు. అలాగే మనకు కూడా కోపం వచ్చి ఇంకా రెడీగా తిట్టేయటానికి లోపల ముందు ప్రిపేర్ అయితే తిడతామా, లేకపోతే సడన్గా వచ్చేస్తాయి. కొన్ని సెకండ్స్ అయినా ప్రిపరేషన్ ఉంటుంది లోపల. ప్రిపరేషన్ అంటే ఏంటంటే ఇలా లోపల ఉంటుంది, ఇలా బయటకు వస్తుంది. ఆ లోపల ఉండగానే ఆగుతావా, కాస్త ఆగుతావా అని కనుకంటే మనం చాలా 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 అపాయాల్లో నుండి ఏమవుతాం తెలుసా? తప్పించబడతాం. తప్పు జరగకుండా ఆగిపోతుంది. నాకు అత్యంత కోపం వచ్చే సందర్భాలు ఏంటి తెలుసా? దేవుని పనికి ఏదైనా నష్టం కలుగుతుందంటే నాకు అసలు కంట్రోల్ ఉండదు ఒక్కొక్కసారి. ఆ పనికి నష్టం కలిగే విధంగా ఎవరైనా కనుక వాళ్ళ పనులు కానీ వాళ్ళ మాటలు కానీ వాళ్ళ వ్యవహారాలు ఉన్నాయా, కొన్నిసార్లు కంట్రోల్ తప్పిపోయే అంతగా కోపం వచ్చేస్తుంది. ఉదాహరణకి దేవుని మందిరం యొక్క వాళ్ళకున్న పేరుని వాళ్ళు స్వార్థానికి ఉపయోగిస్తున్నారు అనుకోండి, అప్పుడు కానీ, లేక దేవుని యొక్క మందిరంలో ఏదో బాధ్యత చెప్తే ఆ బాధ్యతలో ఉన్న వ్యక్తి ఏదైనా ఒక చెడ్డ కార్యక్రమానికో లేకపోతే చెడ్డ నిర్ణయానికో పూనుకున్నాడు అప్పుడు కానీ. ఎందుకంటే దేవుని పని ప్రాణం కంటే ఎక్కువ అనే భావం ఎవరికి ఉంటుందో వాళ్ళు భరించలేరు. ఏంటి, మనం దేవుని యొక్క పని అత్యంత విలువైనది అనుకుంటే ఈ వ్యక్తికి ఇంత చులకనగా ఉందా, ఇది ఇంత అల్పమైనదిగా ఉందా? అందుకే కొన్నిసార్లు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు పాత వాళ్ళకి కొన్ని ఈ పరిసర ప్రాంతాల్లో ఉండే వాళ్ళు కొన్ని ఎక్కువ తెలుస్తూ ఉంటాయి. వాళ్ళకి అనిపిస్తుంది, అన్న మరీ అసలు ఇలా చేశాడేంటి, మరీ అంటే నేను ఏదో ఘోరాలు నేరాలు చేయను. ఉదాహరణకి దేవుని పనిలో ఎవడని తప్పు చేశాను వెంటనే నేను ఆల్రెడీ ఆ దేవుని పనిలో ఉన్న వాళ్ళకి ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను. మీ అందరికీ చెప్పినట్టు కాదు, వాళ్ళకి మీటింగ్స్ ఉంటాయి. ప్రతి నెల ఒక మీటింగ్ ఉంటుంది, మధ్య మధ్యలో మీటింగులు ఉంటాయి. అప్పుడు చెప్తాను, మీరు ఏమైనా చేయండి, మీ వ్యక్తిగత బలహీనతల గురించి దేవుడికి లెక్క చెప్పుకోవాలి, నేను కూడా వాక్యం ద్వారా మీకు అది కాదని చెప్తాను. వ్యక్తిగత బలహీనతలు కాకుండా గర్వంతో దేవుని సంఘంలో ఏదైనా గనక వ్యక్తులకి నష్టాన్ని కలిగించిన, కుటుంబాలకి నష్టాన్ని కలిగించిన, దేవుని పనికి అభ్యంతరంగా ఉన్న అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునేది లేదు. అంటే ఉదాహరణకి ఇక్కడ మీకు పరిచయం ఉండి ఎక్కడ చెప్పుల దగ్గర ఎవరో మగవాళ్ళు ఆడవాళ్ళు ఉన్నారు. ఆ పరిచయాన్ని ఆధారం చేసుకుని మీరు ఎక్కడ కనపడితే ఒక 5,000 అప్పు తీసుకోవటమో, లేకపోతే ఎక్కడో ఇక్కడ పరిచయాన్ని ఆధారం చేసుకుని మీ కుటుంబ సభ్యులను ఎవరినో డిస్టర్బ్ చేయటమో. సమాజం ఎలా ఉంది, ఎలా ఉంది? స్వార్థానికి ఉపయోగించుకునే విధంగా లోకంలో ప్రతి పరిచయాలు ఉన్నాయి. స్నేహాలు కానీ, స్నేహాల దగ్గర నుంచి ప్రేమ అని పేరు చెప్పుకుని ఇట్లా రకరకాలుగా. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. చర్చి వాళ్ళు కదా అని అతిగా మీరు చనువిచ్చి మీ ఇళ్ళకి తీసుకెళ్ళటం కానీ, లేకపోతే మీరు ఇళ్ళకి తిరగటం కానీ చేసి తర్వాత జరిగే నష్టాలకు మాత్రం దేవుణ్ణి చర్చిని ఏమనుకోకండి. సమాజంలో మోసం అనేది ఏ రూపంలో ఏ విధంగా వస్తుంది ఎవరికి తెలియదు. ఎవరికి వారు జాగ్రత్తగా ఉండటమే దీనికి పరిష్కారం. కానీ ఇన్ని వందలుగా అక్కడున్న చర్చి మన మినిస్టర్ అంత వేలగా ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని, ప్రతి పిల్లల్ని నేను మానిటర్ చేయలేను. మీకు దేవుడు నాకు ఇచ్చిన హృదయంలో పెట్టిన ఆయన జ్ఞానాన్ని బట్టి బోధించగలుగుతాను. ఎవరితో అయినా ఎంతవరకు అంతవరకు ఉండండి, ఎవరినైనా ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచండి. ఆ గీత ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటి ఎవరికి మీరు చనువిచ్చినా వాళ్ళు రేపు ఏం చేస్తారో తెలియదు. అలాంటివి ఎవరైనా ఎవరి విషయంలో అయినా ఏదైనా కీడు చేయటానికి లేక నష్టపరచడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ విషయంలో తీసుకునే నిర్ణయాలు బయట ఉన్న వాళ్ళకి అన్నీ తెలియదు కదా, వాళ్ళు ఏం చేశారనేది. ఏంటన్నా ఇలా చేశారు అలా చేశారు అనుకుంటే. నా బాధ అంతా ఏంటంటే మన ప్రాణం పోయినా పర్లేదు కానీ దేవుడికి అవమానం కలగకూడదు. మనకి ఎంత నష్టం కలిగినా పర్లేదు కానీ దేవుని నామం సమాజంలో ఏమవకూడదు, దూషణ పాలు కాకూడదు.
నేను ఎవడో ఆండ్రూ జోసెఫ్ అంట, ఆ రాజమండ్రిలో తాగి కారులో వెళుతూ ఒక అమ్మాయిని గుద్దేసి ఆ అమ్మాయి చావు బతుకుల మధ్యలో ఉంది. ఆ టీవీలు వేస్తుంటే హృదయం అంతా మనస్సంతా తరుక్కుపోతుంది. చిచి, ఏం ప్రవర్తన! పాపం తల్లిదండ్రులు పేరు పెట్టుంటారు వాడు దేవుళ్ళు ఉండాలని, వాడు దేవుళ్ళు లేకుండా మరి ఉంటాడో మనకు తెలియదు. అలాగున్న దేవుని నామం, దేవుని యొక్క పేరు దూషణ పాలు, అవమానాల పాలు అవుతుందంటే అంటే సమాజం అంతా వేరు, దేవుని ప్రజలు వేరా లేకపోతే ఒకటేనా చెప్పండి? మన వేరు, లోకంలో ఉన్నది వేరు. అందుకే దేవుడు ఎన్నిసార్లు చెప్పాడు, మీరు లోకానికి వెలుగు అని చెప్పాడు. వెలుగుగా బ్రతకవలసిన మనం కటిక చీకటిగా మారి మనమే ఒక దుర్మార్గులం అయితే కనుక ఇంకా మనం దేవుని నామాన్ని దూషణ పాలు కాకుండా ఎలా ఆపగలం? అందుకే మన బ్రతుకు దినములన్నిటికి కూడా మనకు ఉండవలసినది, దేవుడు మన జీవితంలో మనకు సమీపంగా ఉండేవాడని ఎరిగి ప్రతి శ్రమలో నీ పిల్లల మార్పు చెందకపోతే వారి కొరకు, దేవా వారి యొక్క రక్షణ లేని స్థితిని నేను భరించలేకపోతున్నాను ప్రభువా, వారు మార్పు చెందని పరిస్థితుల్ని నా జీవితంలో నేను జీర్ణించుకోలేకపోతున్నాను ప్రభువా, నేను బ్రతికి ముందుకు సాగుతున్నానంటే వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారులే, పిల్లలు పర్వాలేదులే, మా అబ్బాయి మా అమ్మాయి బాగానే ఉన్నారు, అది కాదు ప్రభువా, వారు రక్షించబడి నీ దారిలో ఉంటే అదే నాకు నెమ్మది కలిగించేది. కీర్తనల గ్రంథం 118 అధ్యాయాన్ని కూడా ఒకసారి తీయండి. కీర్తనల గ్రంథం 118 అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. ఇరుకునందుండి అంటే ఏంటంటే నా పరిస్థితులన్నీ కూడా బాగా ఇరుకుగా ఉండి, ఇబ్బందుల్లో ఉన్నానులేండి, అంత ఇరుగ్గా ఉండాలండి అంటాం. దేనికి? కొన్నిసార్లు ఆర్థిక విషయాలకు అంటాం, కొన్నిసార్లు కుటుంబ సమస్యలకు అంటాం, మరికొన్నిసార్లు మరో దేనికి అంటాం. ఆ ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టాను, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చిన. ఆ ఇరుకు నుండి ఏం చేశాడు దేవుడు? విశాలతను కలిగించాడు. హల్లెలూయా. మన అందరి పరిస్థితులు ఆయా సందర్భాల్లో ఇరుకుగా ఉండొచ్చు, దాని నుండి విశాలత వైపుకి నడిపించేవాడు, నీ మొరను ఆలకించేవాడు, నీ సమస్యను తీర్చేవాడు దేవుడు, నీ ప్రక్కన నిలిచేవాడు. ఆయన నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచినంటాడు ఒక సందర్భంలో పౌలు. కారణం ఏంటంటే అంత నాకు వ్యతిరేకంగా అయిపోయింది, పరిస్థితులన్నీ విరోధంగా అయిపోయాయి. నీతి, యథార్థత, క్రమశిక్షణ సమాజానికి ఏమాత్రం కూడా ఇష్టం కాని పద్ధతులండి. మీరు ఎవరైనా కార్లు వాళ్ళు ట్రావెల్ చేసేవాళ్ళు, కారులో దూర ప్రయాణాలు చేసేవాళ్ళు మీకు తెలుసు, లేకపోతే తెలియకపోతే ఎప్పుడైనా గమనించండి, మీ ప్రక్క వాహనాల్లో పెద్ద పెద్ద ట్రక్కుల్లో కానీ, అంటే లారీలు కానీ, లేకపోతే కార్లు కానీ, బస్సులు కానీ, ఫోన్లు మాట్లాడుకుంటూ ఫోన్లు చూసుకుంటూ ప్రయాణాలు చేస్తున్నారు. ఎంతమంది ఉంటున్నారంటే 50% కంటే ఎక్కువ. 10 చూస్తే కనుక 6-7 మంది అదే పనిలో ఉంటున్నారు. నీతిగా బ్రతికేవాడికి ఏంటి? అవి చూస్తుంటే బాధేస్తుంది. కానీ ఆ పరిస్థితులన్నిట్లో ఇరుకు, ఎక్కడ చూసినా సరే క్రమశిక్షణ రాహిత్యం, అంటే డిసిప్లిన్ లేకపోవటం, పద్ధతి లేకపోవటం. మొన్న ఎక్కడో ఒక చోట మేము ప్రయాణం చేస్తున్నాం, రోడ్డుకి ఇట్లా కారు అడ్డంగా పెట్టి బాగా తాగేస్తున్నట్టున్నారు, తీట్ల మళ్ళీ హైవేలో ఎర్లీ మార్నింగ్ టైము హార్న్ కొడితే ఇలా చూస్తున్నారు. నేను నన్ను ఊరుకాడు, ఎప్పుడు తీస్తాడు అప్పుడే వెళ్దాంలే, వాడు త్రాగి ఉన్నాడు లేకపోతే డ్రగ్స్ తీసుకుని ఉన్నాడు ఏంటో, వాడి మూర్ఖత్వంతో ఎవరికో ఏదో ప్రమాదం జరిగి, నిందాడు చెప్పిన విషయం వర్బల్గా చిన్న ఒక పాయింట్లో చెప్పేసాను. ఏం చేశారో తెలుసా? రాజమండ్రిలో ఆ ఆండ్రూ జోసెఫ్ అనేవాడు ఇంకొకడు కలిపి సినిమా హాల్కి పోయారంట. తాగి ఉన్నారని సినిమా హాల్లోకి రానివ్వకపోతే తిరిగి వెళ్తున్నారంట. అమాయకులైన 2 డాక్టర్లు
బండి మీద వెళ్తుంటే వాళ్ళని 2 సార్లు గుద్దిచ్చి ఒకసారి ఆ అమ్మాయి తల మీద నుంచి ఈ పక్క నుంచి పోతే ఇప్పుడు బ్రెయిన్ అంతా కూడా ఇబ్బందికరంగా మారి ఇక డాక్టర్లు సపోర్ట్ చేయట్లేదు మేము చేసే ట్రీట్మెంట్కి, ఏమవుతుందో తెలియదని హైదరాబాద్కి తీసుకొచ్చారు. మరి ఏమైందో నాకు తెలియదు, నిన్న సంగతి నేను చెప్తున్నాను. చూడండి ఎంత దారుణమైన విషయం చెప్పండి. మనుషుల్ని అసలు మూర్ఖంగా గుద్దేసి ఒకసారి కాదు 3 సార్లు గుద్దటం ఏంటి, ఆ భయంకరం ఇదేంటి అంటే కేవలం మనుషుల యొక్క జీవితాలలో వాళ్ళ యొక్క స్వభావాన్ని మార్పు చేయటానికి భూమి మీద ఏ సాధనాలు లేవు. వాళ్ళకి డబ్బు సంపాదించే సాధనాలు ఉన్నాయి, వాళ్ళ వస్తువులు కొనుక్కోవటానికి కావాల్సిన మార్కెట్స్ ఉన్నాయి, కానీ బుద్ధిని మార్చడానికి ఎవరున్నారు? వాళ్ళ స్వభావాన్ని, యాటిట్యూడ్ని మార్చడానికి ఎవరున్నారు? ఒకే ఒక్క మార్గం, నేనే మార్గం అని చెప్పిన యేసు మార్గం ఒక్కటే ఒక వ్యక్తిని సన్మార్గంలో నడిపించగలుగుతుంది. ఎంతమంది త్రాగులోంచి బయటకు వచ్చిన వాళ్ళు మన మధ్యలో, ఎంతమంది మూర్ఖులు మూర్ఖత్వాన్ని విడిచిపెట్టిన వాళ్ళు, ఎంతమంది గర్విష్ఠులు గర్వాన్ని విడిచిపెట్టిన వాళ్ళు, ఎంతమంది కుటుంబాలు విచ్ఛిన్నమైపోయే పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు, ఆ పరిస్థితుల్లోంచి బయటకు వచ్చిన వాళ్ళు ఎవరు మార్పు చెందించారు? మనం ఆరాధిస్తున్న యేసు యేసు యేసు, ఆయన నామం మనలో ఈ మార్పును కలిగించింది. ఆ మార్గంలో వెళ్ళే వారి జీవితాలని ఆయన మార్పు చెందిస్తాడు. కనుక మనం ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు సమాజంలో కృంగిపోక, నిరాశపడక, ప్రభా ఓర్పుని సహనాన్ని నాకు దయచేయి ప్రభా. ఆ చుట్టూ ఉన్న పరిస్థితులను చూస్తుంటే వేదన కలుగుతున్నప్పుడు ఆ వేదనలో నుంచి నువ్వు పెట్టే మొర దేవుడు ఆలకించి నిన్ను నీ కుటుంబాన్ని ఆయన శ్రమలో నుండి ఏం చేస్తాడు? తప్పిస్తాడు. ఇదే యోబు గ్రంథంలో కూడా 36వ అధ్యాయంలో భక్తుడైన యోబు ఏం చెప్పాడంటే, 15-16 వచనాలు చదువుకుందాం. యోబు గ్రంథం 36వ అధ్యాయం 15-16. శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును. బాధ వలన వారిని విధేయులుగా చేయును. అంతేకాక బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును. ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును. చూడండి ఏమంటున్నాడు? కలిగిన శ్రమలో ఆయన విడిపిస్తాడంట. బాధ వలన వారికి విధేయత నేర్పిస్తాడంట, విధేయులుగా చేయను. అలాని బాధలోనే వదిలేస్తాడా? ఆయన అంటున్నాడు అంతే కాక. కొన్నిసార్లు బాధలు మనకి విధేయత నేర్పించడానికి, శ్రమలు మనకు దీనత్వాన్ని నేర్పించడానికి, అంతే కాక బాధల్లో నుండి కూడా ఆయన నిన్ను తప్పించి ఇరుకు లేని విశాల స్థలమునకు నిన్ను తోడుకుని పోవును. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలో, బాధలో, ఇరుకులో ఉన్న నీ పరిస్థితులన్నిటినీ విడిపించి, తప్పించి, విశాలతను కలిగించి ఆయన ముందుకు నడిపించే దేవుడిగా మనకున్నాడు. బాధలలో నీకు విధేయత నేర్పటమే కాదు, నిన్ను విడిపించడానికి ఉన్నాడు. శ్రమలో దీనత్వాన్ని నేర్పటానికే కాదు, శ్రమలో నుండి తప్పించడానికి ఆయన ఉన్నాడు. అలాంటి దేవుడు, అలాంటి దైవము మనము కలిగి ఉండటం మన ధన్యత. కనుక శ్రమలో ఉన్నావా, లేక బాధలో ఉన్నావా, లేక ఇరుకులో ఉన్నావా, లేక ఎవరికి చెప్పుకోవడానికి వీలు లేని పరిస్థితుల మధ్యలో నలిగిపోతున్నావా? కొన్ని పరిస్థితులండి ఎవరికి చెప్పగలుగుతారు? సభ్య సమాజం తలదించుకునే పరిస్థితులు ఉంటాయి కొన్ని. అవి చెప్తే మన పరువు పోతుంది, మనకి అవమానకరమైన విషయాలని చెప్పి చెప్పటానికి కూడా వీల్లేని పరిస్థితులు ఉంటాయి. వాటిని సహితము చెప్పుకోవటానికి మనకు ఒక స్నేహితుడిగా ఉన్నవాడు మన యేసయ్య. ఆయన ఆత్మస్వరూపే నీ ప్రక్కన నీలో నిలిచి ఉన్నాడు. ఆయన తండ్రి నా కోసమే ఇది చెప్తున్నావు, నీ కన్నుల వెంట ఒక కన్నీటి బొట్టు కారితే కృతజ్ఞతతో, దేవా నాకెంత సమీపంగా ఉన్నా నేనేం చేయాలి?
ఇలాంటిది జరుగుతుంది నా ఇంట్లో అని నేను ఎవరికి చెప్పాలి? ఇలా చేస్తున్నారని నేను ఏం చేయాలి? కొన్నిసార్లు కన్న పిల్లలు చేసే అకృత్యాలు, కట్టుకున్న వాళ్ళు చేసే కొన్ని దుర్మార్గాలు ఎవరితో చెప్పుకోలేనంత వేదనకరమైనవి అయినప్పటికీ ఆయన నిన్ను నన్ను శ్రమలోనే వదిలిపెట్టడానికి ఇష్టపడట్లేదు, కానీ ఆ శ్రమలో నుండి తప్పించడానికి ఇష్టపడుతున్నాడు. బాధలోనే వదిలిపెట్టడానికి ఇష్టపడట్లేదు, కానీ దానిలో నుండి బయట వేయటానికి ఇష్టపడుతున్నాడు. ఈ ఆగస్టు నెల 2వ ఆరాధనలో మన ప్రతి పరిస్థితిని చూసిన దేవుడు దీన్ని వినే ప్రతి ఒక్కరిని విడిపించునుగాక, ప్రతి శ్రమ నుండి తప్పించునుగాక. ప్రార్థన చేసుకుందాం, లేచి నిలబడండి. ఆమేన్, ఆమేన్. ఈ ఉదయకాలము మనందరినీ తేటగా చూస్తున్న దేవుడు, మనకు అత్యంత సమీపముగా ఉన్నవాడు, ఆయన వంటి మహాదేవుడు ఈ సృష్టిలో ఇంకెవ్వరు కూడా లేరు. ఆయన ప్రజల ఆక్రందనలు ఆలకించి వారి కన్నీటినైనా తుడిచి వారికి ప్రతి మేలు చేయటానికి సమీపముగా ఉన్నవాడు. అలనాడు దావీదు శ్రమలో ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన శ్రమలో నుండి విడిపించి, ఆయనకి నేను ఇష్టడును గనుక ఆయన నన్ను తప్పించునని చెప్పాడు. ఈ ఉదయకాలము ఇదిగో ఈ ఆరాధనలో ఉన్న ఎక్కడ ఉన్నప్పటికీ ఉన్న ప్రతి వారి శ్రమ కొరకు వారందరి పక్షముగా ప్రభువా నేను నిన్ను వేడుకుంటున్నానయ్యా, శ్రమలో నుండి వారిని తప్పించున్నాయన, వీరిని విడిపించున్నాయన. అది అనారోగ్య సమస్య అయినా, ఆర్థిక సమస్యలైనా, కుటుంబ సమస్యలైనా, ఆత్మ సంబంధమైన విషయాలలోనేనైనా, ఏ పరిస్థితి అయినా ప్రభువా, పిల్లల విషయమే అయినా పెద్దల విషయమే అయినా ఏదైనప్పటికీ ప్రతి ఒక్కరి పక్షంగా నీ దాసుడుగా నేను చేస్తున్న మనవిని అంగీకరించి శ్రమలో నుండి తప్పించమని ప్రార్థిస్తున్నాను తండ్రి, విడిపించమని వేడుకుంటున్నాను ప్రభువా. నీ సహాయముతో ముందుకు నడిపించు, నిశ్చయమ కార్యమును చేయండి. ఈ వారమంతా నీ కాపుదలను దయచేయి ప్రభువా. ప్రతి విషయంలో మీ సహాయం అనుగ్రహించినాయన ప్రభావము ప్రతి వారిని తాకునట్లుగా వేడుకుంటున్నాను. ఈ ఆరాధనలు ఎక్కడెవరు ఉన్నారో వారందరినీ దేవుని జీవాత్మ వారిలోనికి పంపబడి వారు విడిపించబడినట్లుగా వేడుకుంటున్నాను. వారికున్న సమస్త భయాలు తొలగినట్లుగా వేడుకుంటూ ఉన్నాను. దుష్టుడైన అపవాది యొక్క కార్యములన్నీ లయము కమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. నీ సహాయముతో ముందుకు నడిపించు. ప్రతి ఒక్కరికి తండ్రిగా ఉండు, పరమ వైద్యుడిగా ఉండు నాయన, యజమానిగా ఉండు తండ్రి. మీ కృపకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గమనించండి, ఈ నెలలో ఈ వారంలో ఆగస్టు 15 ఉపవాస ప్రార్థన ఉంటుంది. అది పెద్దంబారుపేట మందిరంలో ఉంటుంది. ఉదయం 9 గంటలకి ఆ ఉపవాస ప్రార్థన ప్రారంభమై సాయంకాలం 4 గంటలకి ముగించబడుతుంది. మధ్యలో ఒక 30 నిమిషాల బ్రేక్ ఉంటుంది. కాబట్టి ఉపవాస ప్రార్థన పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళు, దేవుని సన్నిధిలో శ్రద్ధతో ప్రార్థన చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఉపవాస ప్రార్థనలో పాలు పంపులు పొందొచ్చు. కాబట్టి క్రొత్తగా ఉన్నవారు, తెలియని వాళ్ళకి చెప్తున్నాను, పెద్దంబారుపేట చర్చ్ ఎక్కడుంటుందో కూడా తెలియని కొత్త వాళ్ళు అయితే మీరు క్రింద ఉన్న వాలంటీర్స్ని అడగొచ్చు. ఆ పార్కింగ్ దగ్గర ఉన్న వాళ్ళు కానీ కింద ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు మీకు చెప్తారు. ఇది గమనించండి. ఈ ఉపవాస ప్రార్థన ఈ సంవత్సరం ప్రారంభించింది కాదు, ఇంచుమించుగా 25 సంవత్సరాలుగా ప్రతి ఆగస్టు 15 మనకి ఉపవాస ప్రార్థన ఉంటుంది. అది గమనించి ఆ ఉపవాస ప్రార్థన ద్వారా ఆత్మీయంగా మరిన్ని మేలు పొందాలని నేను కోరుకుంటున్నాను.
ఇక ఈ భాగ్యలత మందిరంలో ఇది 2వ ఆదివారం. ఆయన శరీర రక్తాల్లో మనం భాగస్థులం అయ్యే సమయం కనుక బాప్తిసాలు పొందిన వాళ్ళు సిద్ధపడతారు. దాని ముందు ఈ ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు, థర్డ్ ఫ్లోర్లో కూడా కొంతమంది ఉన్నారు. వచ్చేటప్పుడు పెద్దవాళ్ళని గౌరవించి వాళ్ళు మీ ముందు కానీ మీ వెనక కానీ మీ ప్రక్కన కానీ ఉంటే వాళ్ళు జాగ్రత్తగా దిగటానికి కానీ వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళటానికి కానీ అవకాశం ఇవ్వండి. నేను ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను, మరలా ఎందుకు చెప్తున్నానంటే క్రొత్త వాళ్ళు వస్తూ ఉంటారు కాబట్టి ఇది సమాజం కాదు చిన్నలు పెద్దలను గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి. ఇది దేవుని మందిరం. ఆ దేవుని మందిరమే కాకుండా మరింత పెద్దల పట్ల బాధ్యత కలిగిన సమాజం కనుక మనది. సమాజం అంటే ప్రార్థనా సమాజం కనుక ఎవరైనా సరే ఎవరైనా ఉంటే కొంతసేపు ఆగండి, మీరు వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళే వరకు ఉండండి. మీకు అర్థమవటానికి చెప్తున్నాను. నేను ఎప్పుడైనా ప్రేయర్ అయిపోయినాక వెళ్ళేటప్పుడు ఎవరైనా ముందున్నారనుకోండి, వాళ్ళు అనారోగ్యంతో మెల్లగా నడుస్తుంటే నేను ఆగిపోయి వాళ్ళు మొత్తం వెళ్ళిపోయిన తర్వాత క్రిందకి దిగుతా. ఎందుకంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని. అది మనకి దైవ ప్రేమ లోపల ఉంటే మన ప్రవర్తన అలా ఉంటుంది కనుక అది గమనించండి. బాప్తిసాలు పొందిన వాళ్ళు వరుసల్లో కూర్చుంటారు, లేని వాళ్ళు మీరు క్రిందకి వెళ్ళి క్రింద ఫ్లోర్లో వెయిట్ చేయొచ్చు, మీ వాళ్ళు కనుక ఇక్కడ ఉంటే.